నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని వంగపహాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా మక్కలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు విస్తృత సేవలు అందిస్తున్నామని సీఈఓ మాచర్ల పరమేశ్వర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జిల్లా అధికారుల సహకారంతో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 12 లారీల మక్కలు కొనుగోలు చేశారు. గోదాముకు తరలించాలని 14% లోపు తేమ ఉంటే క్వింటాకు 2400 ప్రభుత్వ ధరను మార్క్ ఫెడ్ అందిస్తుందని అన్నారు. సెంటర్ల వద్ద రైతులకు త్రాగునీరు, కాంటాలు, షెడ్ ఏర్పాటు చేసి బర్తాన్ బస్తాలు వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్కు 2400 చెల్లించడం జరుగుతుంది. అందరినీ ఎప్పటికప్పుడే ఆన్లైన్లో వాళ్ళకు ఎంట్రీ చేసి వాళ్ళకు పేమెంట్ పడే విధంగా మేము సేవలు అందిస్తున్నాం. ఈ మక్కల కొనుగోలు నిర్వహణ వలన రైతులకు మధ్య దళారుల నుండి జరగవలసిన నష్టాన్ని మేము నివారించడం జరుగుతున్నది. ప్రభుత్వం మద్దతుతో రైతులకు మంచి ధరను కల్పిస్తూ రైతులకు మంచి సేవలు మెట్రో ఉదయం ప్రేక్షకులకు నమస్కారం. మాది హనుమకొండ జిల్లా వంగపాడ్ పిఎస్ఎస్ వర్ధనపేట గౌరవనీయులు కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ వంగపాడు సెంటర్లో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇందులో రైతులు అందరూ మక్కలు తెచ్చి పోసుకోవడం జరుగుతున్నది. వారికి కావాల్సిన సౌకర్యాలు మరియు జర్నీ బ్యాగ్స్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ మేము దగ్గర నుండి చూసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు పోతున్నాం. రైతులకు కూడా ఇప్పటి వరకు మనం సెంటర్ నుండి ఒక 10-15 లారీలు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకొక 20 లారీల వరకు ధాన్యం ఉన్నది. వీటిని కూడా త్వరలోనే మార్కెట్ వారికి సప్లై చేసి రైతులకు అందరికీ సేవలు చేస్తామని మనవి చేస్తున్నాం. అలాగే మక్కలకు